ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరిలో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లెలో సంక్రాంతి ముందే వచ్చేసింది. నారా, నందమూరి సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో నారా దేవాంశ్ సందడి చేశారు. నారావారిపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, ఎలా ఉంది అక్కడ సందడి? సుమిత్ర, మొత్తం మీద నారావారిపల్లెలో ఒక 2 రోజుల ముందే సంక్రాంతి వచ్చిందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు కావచ్చు, గ్రామీణ క్రీడలు కావచ్చు, వీటితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యథావిధిగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలపైన దృష్టి పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా మూలపల్లికి సంబంధించినటువంటి చెరువు దగ్గర ఈ కళ్యాణ డ్యామ్ నుంచి వాటర్ వచ్చేటట్టుగా, హంద్రిని వాటర్ కళ్యాణ డ్యామ్కి వచ్చి అక్కడి నుంచి ఇటుకు వచ్చేటట్టుగా ఇక్కడ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి నీటి కష్టాలు లేకుండా తాగు, సాగు, అలాగే పశువులకు కావాల్సిన నీటినంతా కూడా సమృద్ధిగా అందించేటువంటి కార్యక్రమానికి, బృహత్తర కార్యక్రమానికి ఆయన ఇప్పుడు శంకుస్థాపన చేయబోతున్నారు. తర్వాత సబ్స్టేషన్స్ కావచ్చు, అలాగే వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు సంబంధించినటువంటి ప్రయోగాత్మకమైన చర్యలు, వాటిని కూడా పర్యవేక్షించి ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటిది మన వీడియో జర్నలిస్ట్ నాగార్జున చూపించబోతున్నారు. ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అంటే స్వర్ణ నారావారిపల్లె అనేటువంటి ఒక కాన్సెప్ట్తో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి ఇక్కడ అంటే మోడల్గా ఒక గ్రామాన్ని ఎలా చేయొచ్చు అనేటువంటి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ స్కిల్ అంటే ఇప్పటి వరకు ఏదో కుట్టు మిషన్లు ఇవ్వటం అటు కాదు, విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా తమకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వృత్తి విద్యా నైపుణ్యాలకు సంబంధించినటువంటి వాటిని ఇప్పటి వరకు ఆ రేకుల షెడ్డులో ఉండేది, దానికి పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు అనేక శంకుస్థాపనలు, మహిళా యూనివర్సిటీ, అలాగే ఎస్వి యూనివర్సిటీ, రుయా హాస్పిటల్, వీటిల్లో శంకుస్థాపనలు వరుసగా శిలాఫలకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క శిలాఫలకాలకు సంబంధించినటువంటిది. రుయా హాస్పిటల్లో కూడా ఒక హాస్టల్ని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ కుటుంబ సభ్యులు డొనేట్ చేశారు 50 lakhsతో. సార్, ఏం డొనేట్ చేశారు? దాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయాలు దీని తర్వాత మనం తెలుసుకోబోతున్నాం, చెప్పండి. మీరు అక్కడ చాలామంది పూర్ పీపుల్ అంతా రోయల్ హాస్పిటల్ పక్కన కిందంతా పనుకుంటారు, వాళ్ళకి షెల్టర్ లేకుండా ఉంటే. ఇంతకుముందు సూపరింటెండెంట్, తర్వాత వీరు సూపరింటెండెంట్, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే దే ఆర్ గివెన్ సబ్ ల్యాండ్. ఒక 50 లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక 40 మంది పనుకునే లేడీస్, ఒక 20 మంది గ్రౌండ్ ఫ్లోర్లో, ఒక 20 మంది లేడీస్, జెంట్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేదానికి చేస్తాం. తర్వాత సిట్టింగ్ కూడా కష్టం అని చెప్పి ఒక 80 మంది కూర్చొని దాన్ని కూడా షెడ్ వేసి వీఆర్ డొనేటింగ్. ఇంకా మనం ఈ కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడికి రాబోతున్నారు. వచ్చి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అంటే మహిళలు సంబంధించినటువంటి ఈ యొక్క మనం చూడొచ్చు, వాళ్ళకి కొన్ని స్టాల్స్, అలాగే ఆటోలు ఇక్కడ సంబంధించి మనం రెడీగా చూస్తున్నాం. ఈ ఆటోలు మహిళలకు కూడా ఇవ్వబోతున్నారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్. ఇది ఇది ఏంటి అనేది మేము అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ వాళ్ళ మహిళలకి ఎలాంటి లబ్ధి చేకూరబోతుందో క్లుప్తంగా చెప్పండి. అందరికీ నమస్కారము. ఓకే సార్, చెప్పండి, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎట్లా చేయబోతున్నారు? తొందరగా చెప్పండి. ఈ మనం డిఆర్డిఏ ద్వారా, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులకి ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో భాగంగా ఈరోజు ఉన్నతి పథకం ద్వారా ఈ ఆటోలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిల్లెట్స్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మహిళలకు ఉపాధి వచ్చే విధంగా చేయబోతున్నారు. అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. యావత్ రాష్ట్రం, ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇక్కడ ఈ యొక్క పశువులకు సీమంతం చేసేటువంటి కార్యక్రమము. అయితే ఈ సీమంతం ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇక్కడ మేడం ఉన్నారు. మేడం, చెప్పండి, అసలు ఏంటి దీని ప్రత్యేకత? ఈ నారావారిపల్లి ఏరియాలో ఎక్కువ మంది రైతులు పాడి పరిశ్రమ పైన ఆధారపడి ఉన్నారు. అయితే ఈ ఆవులు ఏంటంటే కొంతకాలం తర్వాత చూలు కట్టకపోవడము, వట్టిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నామో అప్పటి నుంచి ఈ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి ఆవుల్ని గుర్తించారు.
ఇక్కడ మొత్తం 470 ఆవులు ఇలాగా ఎండిపోయి గత సంవత్సరం 2 ఏళ్ళుగా కొట్టిపోయి అది ఉపయోగం లేదు అనుకునే పరిస్థితిలో ఉండింది. ఏదైనా తక్కువ వెలకి అమ్మేద్దాం కానీ ఇది భారం అని రైతులు భావించే సిచ్యువేషన్. ఎట్లా ఇప్పుడు అది మళ్ళీ వాటి గర్భధారణ ఎలా జరిగింది, ఎలా అవి ఇదైంది? ఈస్ట్రస్ సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ అని వాటికి అవసరమైన మందులు, మంచి క్వాలిటీ ఫీడ్, ట్రీట్మెంట్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్తో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ 471 కౌస్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. అన్ని చోట్ల చేస్తారు ఇది, కానీ ఇక్కడ ఏంటంటే మనము సాచురేషన్ మోడ్లో చేయడం చేత 320 ఆవులు కన్సీవ్ అయ్యాయి. సో ఈ పనికిరావు ఇంకా ఒట్టిపోయాయి అనుకున్న ఆవులు ఒక 320 కన్సీవ్ అయ్యి అందులో కొన్ని ఈతకు కూడా రెడీగా ఉన్నాయి. అందులోనే ఇవి కొన్ని ఆవులు. సో ఇది అందరూ కూడా తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద అట్లే ఆవులకు సంబంధించి, పశువులకు సంబంధించి హాస్టల్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు చేయబోతుంది. అది క్లుప్తంగా చెప్పండి. ఇక్కడ ఏంటంటే ఈ రైతులందరికీ దాదాపు 93 మందికి మనము గోకులం షెడ్స్ నిర్మించి ఇవ్వటం జరిగింది. అంటే వన్యప్రాణుల నుంచి కానివ్వండి, ఎండావాన నుంచి రక్షణ. ఇళ్లలో పశువులు సాకలేని వాళ్ళు హాస్టల్లో పెట్టి వాటిని సంరక్షించుకుని దాని ఫలితం మాత్రం వాళ్ళు పొందుతారు. ఇళ్లలో స్థలం ఉండే వాళ్ళు ఇంట్లోనే గోకులం షెడ్ నిర్మించుకున్నారు. కొంతమందికి ఆవుల్ని పెంచుకోవాలని ఉంది కానీ ఇంట్లో స్థలం లేదు. ఇంట్లో స్థలం లేని పరిస్థితుల్లో పాడి పరిశ్రమకి వాళ్ళు వెళ్లకుండా ఉండే వాళ్ళ సౌలభ్యం. అది మొత్తం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనం నారావారిపల్లిలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ ఏమిటి, ఇక్కడికి చివరిగా ఈరోజు 4 గంటలకి ఇక్కడికి రాబోతున్నారు. 1 అవర్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉండబోతోంది. ఇన్ని ప్రారంభోత్సవాలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మహిళా యూనివర్సిటీ, రుయా హాస్పిటల్, ఎస్వి యూనివర్సిటీ సంబంధించినటువంటి ఇప్పటివరకు పిల్లకాయలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హాస్టళ్లు, అటు మహిళా హాస్టల్, పురుషుల హాస్టళ్లు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి వాటన్నిటిని కూడా విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడంతా ప్రయోగాత్మకంగా చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయబోతున్నారు. ఏదైతే ఈ యొక్క పశువులు, ఒట్టిపోయిన పశువులకి మళ్ళీ దానికి గర్భధారణ వచ్చి అది దానికి మళ్ళీ రైతులకు ఉపయోగపడే విధమైనటువంటి ఈ చర్యలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. కాసేపట్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించబోతున్నారు. వాటర్ స్టూడియో.